ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం గుంటూరు మండలంలోని దారకానిపాడు గ్రామంలో లక్ష్మీ నాయుడు అనే సోదరుని హతమార్చడం జరిగింది. లక్ష్మీ నాయుడు హత్యని రాష్ట్ర కాపు చేసి తీవ్రంగా ఖండిస్తా ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో బలియా కాపు వర్గాల మీద దాడులు కొనసాగుతా ఉన్నాయి. దానిని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కానీ గమనించాలి. బలిజా కాపుల మీద జరిగే దాడుల్ని నిరోధించేందుకు సత్వరం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. దారకంపాడు గ్రామంలో సోదరుడు లక్ష్మీనాయుడిని హతమార్చడం, అదేవిధంగా తనతో పాటుగా 2 వీలర్ మీద ఉన్న మరో 2 సోదరులు పవన్ మీద, భార్గవ్ మీద కూడా హత్యాయత్నం జరిగింది. లక్ష్మీనాయుడుతో పాటుగా ఉన్న మరో 2 సోదరులు తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు, తిరుమల శెట్టి పవన్, తిరుమల శెట్టి భార్గవ్ మీద మూకుమ్మడి హత్యాయత్నం జరగటం, దాంట్లో లక్ష్మీనాయుడు మరణించడం, హత్యగావించబడటం, తన సోదరులు పవన్, భార్గవ్ మీద కూడా హత్యాయత్నం జరిగి వాళ్ళు కోమాలోకి వెళ్ళి ఒంగోలు నుంచి అదేవిధంగా వాళ్ళు ట్రీట్మెంట్ కోసం గుంటూరు పట్టణంలో ట్రీట్మెంట్ చేసుకుంటా ఉన్నారు. కోమాలో వెళ్ళిన తర్వాత వాళ్ళ ట్రీట్మెంట్ కొనసాగుతా ఉంది. ఉదయ్ హాస్పిటల్లో వాళ్ళు ఉన్నారు. ఈ రోజు రాష్ట్ర కాపు చేసి ప్రతినిధి బృందం వారిని ఉదయ్ హాస్పిటల్లో పరామర్శించడం, అదేవిధంగా సంఘటనకు సంబంధించిన పూర్వాపరాలు వాళ్ళిద్దరిని కూడా అడిగి తెలుసుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా గమనించాల్సిన అంశం, ఒక కుటుంబం మీద సామూహిక హత్యా ప్రయత్నం జరగటం, అదేవిధంగా ఇంట్లో ఉన్న మహిళలను కూడా హతమార్చే ప్రక్రియ కొనసాగటం, వేధింపులు కొనసాగించటం, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు గమనించాలి. ముఖ్యంగా డీజీపీ గారిని విన్నవించుకుంటా ఉన్నా. దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపించాలి. ఆ విధమైన ఆదేశాలు నెల్లూరు జిల్లా ఎస్పీ గారికి ఇవ్వాలని చెప్పి డీజీపీ గారిని, హోంమంత్రి గారిని, అదేవిధంగా సీఎం గారిని రాష్ట్ర కాపు చేసి పక్షాన వేడుకుంటా ఉన్నాను. లక్ష్మీనాయుడు గారి హత్య తర్వాత, అంతకుముందు గాని హత్య జరిగిన తర్వాత గాని గ్రామంలో భయానక వాతావరణం కొనసాగుతా ఉంది. ఏదైతే హత్యకి సంబంధించిన అంశంలో నిందితులు ఉన్నారో, నిందితులు గాని తనకు సహకరించిన వారు గాని తన వెనక ఉండి ప్రోత్సహించి అన్ని రకాల సదుపాయాలు కల్పించిన నేపథ్యంలో కుట్రదారులుగా ఉన్న వారిని కూడా వెలికి తీయాలి. అదేవిధంగా వారిని కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు గ్రామ పెద్దలతో పాటుగా పెద్దలు లక్ష్మీనాయుడు గారి నివాసంలో వారి కుటుంబంతో మాట్లాడటం జరిగింది. గ్రామ పెద్దలు దాదాపుగా 50 మంది దాకా పెద్దలంతా కూడా రావటం, వారి సమక్షంలో కుటుంబంతో మాట్లాడి చర్చలు జరిపిన నేపథ్యంలో కుటుంబం అంతా కూడా భయాందోళనతో ఉన్న పరిస్థితి ఉంది. అయ్యా, ఎవరైతే నిందితులు ఉన్నారో బయటకు వస్తే మేము బతికే పరిస్థితి లేదు. అదే విధంగా మిగిలిన 2 కుమారులు కూడా హాస్పిటల్ నుంచి తిరిగి వస్తే వారు బతికే పరిస్థితి లేదు. మమ్మల్ని అందరినీ కూడా హతమారుస్తామని చెప్పి గతంలోనే బెదిరించారు. ఆ విధంగా బెదిరింపుల నేపథ్యం పరిస్థితి ఉంది. గతంలో పోలీస్ స్టేషన్కి వెళ్తే దానికి సంబంధించిన ఎస్ఐ గారి వద్ద, సిఐ గారి వద్ద ఇప్పటికే మేము స్టేట్మెంట్ ఇచ్చాం. గతంలోనే చెప్పాం మాకు ప్రాణహాని ఉంది, ప్రాణగండం ఉందని చెప్పి గతంలోనే పోలీసు వారికి విన్నవించుకున్నాం. కానీ సరైన చర్యలు లేకపోవడంతో లక్ష్మీనాయుడిని కోల్పోయిన పరిస్థితి ఉందని చెప్పి కుటుంబం వాపోయింది. అదేవిధంగా లక్ష్మీనాయుడు గారు శ్రీమతి సుజాత తీవ్రమైన ఆవేదనతో ఉన్నారు. తన చిన్న పిల్లలతో ఆవేదన చెందుతా ఉన్నారు. అదేవిధంగా ఆవేదనతో పాటుగా ప్రాణహాని ఉందని తనకు గాని, తన మరుగులైన 2 గాని, తన అత్తమామలకు గాని ఏ సమయంలోనైనా మా మీద దాడి జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా నిందితులు బయటకు వచ్చిన తర్వాత, హత్యాయత్నం చేసిన వారు బయటకు వచ్చిన తర్వాత తమకు రక్షణ కల్పించాలి. వారి వైపు నుంచి తమకు ప్రాణహాని ఉందని చెప్పి రోధిస్తూ ఆ కుటుంబం అంతా విన్నవించుకున్న పరిస్థితి చూస్తే ఆలోచించాలి. రాష్ట్ర ప్రభుత్వం గాని, పెద్దలు గాని, జిల్లా పోలీస్ యంత్రాంగం గాని, స్థానిక ప్రజాప్రతినిధులు గాని ఆలోచించాలి. స్థానిక శాసనసభ్యులు గారు ఆలోచించాలి. మీ నియోజకవర్గంలో బలిజ కుటుంబం మీద దాడి జరిగింది. మీ నియోజకవర్గంలో బలిజ కుటుంబం మీద దాడి జరిగిన ప్రయత్నంలో లక్ష్మీనాయుడు గారిని కోల్పోయాం. అదేవిధంగా మరో 2 మీద దాడి జరిగి చావు దాకా వెళ్లి వాళ్ళ హాస్పిటల్లో ఉన్న నేపథ్యం ఉంది. వీరికి
శాసనసభ్యులు కలిసి కుటుంబాన్ని కలిసి ఓదార్చి ప్రాణహాని ఉండదనే హామీ ప్రజాప్రతినిధి అయిన శాసనసభ్యుల గారి నుంచి ఉంటే ఆ కుటుంబం స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి ఉంటదని చెప్పి స్థానిక శాసనసభ్యుల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మిమ్మల్ని గెలిపించుకున్నారు నియోజకవర్గ ప్రజలు, కాబట్టి మీరు ఆ విధమైన భరోసా ఇవ్వాలి. అదేవిధంగా పోలీస్ యంత్రాంగంతో మాట్లాడాలి. వారి కుటుంబానికి ప్రాణ రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా శాసనసభ్యులకు గాని, అదేవిధంగా జిల్లా పోలీస్ యంత్రాంగం గాని, డిఎస్పీ గారికి గాని, ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే ఇన్స్పెక్టర్ ఎస్ఐ గారికి ఉంటది. తప్పనిసరిగా ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీస్ యంత్రాంగాన్ని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. అయ్యా, లక్ష్మీనాయుడు గారిని కోల్పోయాం. స్థానికంగా భయభ్రాంతులతోటి వారి యొక్క కుటుంబ సభ్యులు, అదేవిధంగా వారి యొక్క బంధుమిత్రులు ఆ గ్రామంలో ప్రజలు ఉన్నారు. ఈ నేపథ్యాన్ని తొలగించాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి భరోసా కల్పించాలి. పూర్తి స్థాయి విచారణ చేయాలని చెప్పి గౌరవ హోంమంత్రి గారిని, డీజీపీ గారిని, జిల్లా ఎస్పీ గారిని వేడుకుంటా ఉన్నాను. ఈ రోజు గ్రామంలో రాష్ట్ర కాపు చేసి సందర్శించిన పక్షంలో ఒంగోలు జిల్లా అధ్యక్షుడు కొత్తిరాల సంజీవ్ గారు గాని, అదేవిధంగా రాష్ట్ర కాపు చేసి పక్షాన భావనారాయణ గారు, స్థానిక పెద్దలు చాలా మంది కూడా ఈ కార్యక్రమంలో అటెండ్ కావడం జరిగింది. వారిలో శివాజీ గారు, మస్తాన్ రావు గారు, అదేవిధంగా మోహన్ గారు, తేలప్రోలు శ్రీకాంత్ గారు ఈ విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం, గ్రామ పెద్దలంతా రావడం, గ్రామ పెద్దలు కూడా వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీస్ యంత్రాంగాన్ని అదే విన్నవించుకుంటా ఉన్నారు. మిగిలిన కుటుంబ సభ్యులకైనా ప్రాణరక్షణ కల్పించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద, పోలీస్ యంత్రాంగం మీద ఉందని చెప్పి వాళ్ళు వేడుకుంటున్నారు. మరొకసారి రాష్ట్ర కాపు చేసి పక్షాన కూటమి ప్రభుత్వాన్ని, పెద్దలు చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి విన్నవించుకుంటూ ఉమ్మడి ఒంగోలు జిల్లాలో కందుకూరు నియోజకవర్గంలో జరిగిన ఈ లక్ష్మీనాయుడు గారి హత్య మీద పూర్తి స్థాయి విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించాలని, దీని వెనక కుట్రదారుల్ని తప్పనిసరిగా అరెస్ట్ చేయాలని, ఆ కుటుంబానికి పూర్తి స్థాయి రక్షణ కల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నారు. థ్యాంక్ యూ.